నెక్స్ట్ అండి, వైసీపీలో పొలిటికల్ క్రికెట్, ఇటు రాయుడు అటు కృష్ణదేవరాయలు. అంటే ముందు అంబటి రాయుడిది చూస్తే 10 daysలో అవుట్ అయిపోయాడు, డెక్అవుట్ అయిపోయాడు అని విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అంబటి రాయుడు కెప్టెన్గా ఇచ్చారు, కెప్టెన్గా ఇచ్చిన తర్వాత మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ కూడా అయిపోయాడు. మ్యాచ్ ఆడకుండానే కెప్టెన్గా ఇచ్చారు, సంతోషం. మరి మ్యాచ్ ఆడితే కదా కెప్టెన్షిప్ యొక్క లీడర్షిప్ తెలిసేది. అది లేకుండా రిటైర్మెంట్ అయిపోయారని చెప్పని రకరకాలుగా ఆయన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. నాకు అంబటి రాయుడు చాలా తెలివి కలవాడు అనిపిస్తుంది, చాలా తెలివి కలవాడు అనిపిస్తుంది. ఆవేశపరుడు అయి ఉండొచ్చు, బట్ తెలివి కలవాడు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కంటెస్ట్ చేస్తున్నప్పుడు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి సంఖ్యతో ఈసారి రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అమరావతి ప్రభావం ఉంది, అదేవిధంగా ఇతర అంశాల ప్రభావం ఉంది. అక్కడ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవటం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మొన్న అంత వ్యతిరేక గాలిలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇతను కంటెస్ట్ చేసి ఎలా గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది? అందుకని అవకాశం లేదు. అందుకని మ్యాచ్ బాగా ఆడటం చేతైనటువంటి వ్యక్తి కాబట్టి ఇది అనవసరంగా ఈ బరిలో దిగి మనం ఓడిపోవటం కంటే కూడా తను తప్పుకోవాలని చెప్పని శుభ్రంగా మ్యాచ్ ఆడకుండానే తప్పేసుకున్నాడు. చాలా గుడ్ డెసిషన్. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఎప్పుడూ కూడా అది ఉంటుంది, ఆ 6 సెన్స్ స్ట్రాంగ్గా పనిచేసిద్ది. మ్యాచ్లో ఎంత అయితే పర్ఫెక్ట్గా ఉంటామో విడిగా కూడా అంశాల్లో వాళ్ళు అంతే పర్ఫెక్ట్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అట్ట కౌగులించుకోవాలి, అంబటి రాయుడిని ఒక్కడే గట్టి కౌగులించుకున్నాడు. కానీ అట్లాంటిది అంబటి రాయుడు జారిపోయాడు. అయితే అంబటి రాయుడికి సంబంధించినంత వరకు ఆయన ఏదో ఒక 150 మీరు గుంటూరు పార్లమెంట్కి పెట్టాలి, 30 డిపాజిట్ చేయండి అని చెప్పి అది చెప్పారట. చెబితే అంబటి రాయుడిని టెస్ట్ మ్యాచ్ వదిలిపెట్టి 150 రన్లు కొట్టరు ఆయన అంటే 150 కొడతాడు, చిన్నగా కొడతా ఉంటాడు. అది టెస్ట్ మ్యాచ్ కాబట్టి. ఇక్కడ 150 అని అంటే అయ్యో రన్లా కొట్టడానికి, రన్లా ఓట్లు. సరే ఏదో ఒకటి ఫిగర్ మనం ఎందుకు లేదని, బట్ నేను అంటున్నాను అందుకే ఫిగర్ అంటలా, నేను 150 అని అంటున్నాను. సరే జనానికి తెలుసు, జనానికి మనకంటే చాలా క్లారిటీ ఉంది. 30 balls డిపాజిట్ చేయమంటే ఎక్కడ బాల్స్ డిపాజిట్ చేస్తారు? ఇవన్నీ కూడా ఎవరో చేయలా. మన లెక్కర్ కింగ్ ఉన్నాడు కదా, పాపం ఆయన కాదు, లెక్కర్ కింగ్, సౌత్ ఇండియా డాను శరత్ చంద్రారెడ్డి. ఆయనట దీని వెనక అంతా. ఆయన వాళ్ళ CEO ఇంకెవరో వీరారెడ్డో ఎవరో పేరు చెప్తున్నారు, మనకి కరెక్ట్గా నేను అడగలేదు. బట్ వీళ్ళు ఇతన్ని తీసుకెళ్ళటంలో, ఇతన్ని కల్పించడంలో, ఇతన్ని రంగప్రవేశం చేయించడంలో వాళ్ళు చాలా క్రియాశీలమైన పాత్ర పోషించారని చెబుతుంది. ఆయన కేసులు అయిపోయి జైలుకు పోయి వచ్చినప్పుడు గమ్ముగా బిజినెస్ చేసుకోక మళ్ళీ ఇట్లోకి వచ్చి వెళ్ళిపెట్టి మళ్ళీ గొడవలు ఎందుకు ఆయనకి? అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ తప్పితే. పాపం ఆయన చూడు తెలివిగా తప్పుకున్నాడు. అందరూ ఆయన రాయుడు పరిగెత్తాడు, రాయుడు అవుట్ అన్నారు. కాదు, రాయుడు కరెక్ట్ డెసిషన్, రాయుడు కరెక్ట్ డెసిషన్. ఆయన వచ్చి పాపం ఒకసారి ఓడిపోతే ఇంకేముంది, అయిపోయింది. డబ్బులు పోయి, పరువు పోయి, టైము పోయి, చివరికి అటు ఇటు దేనికి కాకుండా ఇక ఇదైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని చాలా తెలివిగానే తను స్కిప్ అయ్యాడని అనుకోవాలి. అంటే కృష్ణదేవరాయలని నర్సరావుపేట, ఇది నెంబర్ 1. నెంబర్ 2 కృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీగా ఉన్నారు. ఆయన నర్సరావుపేట ఎంపీగా భారీ ఆధిక్యతతో గెలిచారు. ఎప్పుడు కూడా ఆయన చిల్లలూరుపేటలో విడుదల రజనీకి, కృష్ణాకి తప్ప మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి ఎక్కడ గొడవ లేదు. ఆయన పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు కృష్ణదేవరాయలను ఉంచండి మాకు కంఫర్ట్గా ఉంది, 5 సరే 6 కాదు 5, వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేశారు, మాకు కంఫర్ట్గా ఉంది ఆయన మీరు ఉంచండి మేము ఇది చేసుకుంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నర్సరావుపేట కుదరదు, నువ్వు గుంటూరు వచ్చేయండి అన్నారు. నేను గుంటూరు నుంచి పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు, నేను 5 సంవత్సరాలు అక్కడ కష్టపడ్డాను కాబట్టి నాకు అక్కడ ఇస్తే అవకాశం ఇవ్వండి, నేనైతే గుంటూరు రానని చెప్పేశాడు. అవునా, అయితే ఓకే నీ చీటీ చినిగిపోయింది పో అన్నారు.